గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి గారికి వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. మొట్టమొదటి వారం ఇబ్బందులు ఉన్నాయి, రెండో వారం స్వల్ప అనుకూలత కనపడుతోంది. ఓవరాల్గా ఈ 15 రోజుల్లోనూ కూడా శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువగా కనపడుతోంది. జాగ్రత్త. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో స్వల్ప లాభాలే రావడము, ఉద్యోగస్తులకి చికాకులు స్ట్రెస్ బాగా పెరిగిపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, కుటుంబ ఖర్చులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ప్రేమికుల మధ్య దూరాలు, బంధువుల మధ్య విరోధాలు, ఆరోగ్య భంగము, వ్యాపారాల్లో నష్టాలు, ప్రేమించిన వాళ్ళకు దూరం అవ్వడము, అలాగే ఇష్టమైన వారు దూరం అవ్వడము, మాట జారడము, నోరు జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తులు కానీ క్రయ విక్రయాలు కానీ జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఎవరి మీద కోపపడడం కానీ ఆవేశపడడం కానీ చేయడం మంచిది కాదు. ఈ 15 రోజుల్లోనూ కూడా మీరు అనుకున్న వ్యవహారాలన్నీ ఆలస్యంగానే సాగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే మీకు చేజిక్కించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పరిభారం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అప్పుల బాధలు బాగా పెరుగుతాయి. ఆదాయపరంగా అనుకున్నంత వృద్ధి కనపడటం లేదు. అలాగే కొత్తగా అప్పులు చేయవలసి రావడము, గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, రుణ సమస్యలు బాధించడము జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనవసరమైన ఖర్చులు, వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడతాయి. జాగ్రత్త. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, అనవసరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లోనూ బయట కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెద్దల మాట వినడం, స్కూళ్ళలో కాలేజీల్లో మీకన్నా పైవారు చెప్పిన మాటలు వినడం, స్నేహితులతో జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. ఇక ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ అవకాశాలు అయితే కనపడటం లేదు. కష్టాలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా అనవసరమైన వ్యామోహాలు పెరుగుతాయి. వస్తు పట్ల వ్యామోహాలు పెరుగుతాయి. కాబట్టి ఏది పడితే అది కొనకండి. వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం వల్ల కానీ ధన నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసుకోవడము, ఏదైనా కనుక దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.